తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తర్వాత హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శివాజీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా, రాజకీయ నాయకుడిగా కూడా తనలోని విభిన్నమైన యాంగిల్స్ని బయటపెట్టిన వ్యక్తి. తాజాగా ఆయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి నటుడు శివాజీ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. శివాజీ సొంటినేని 1968 జూన్ 30న సొంటినేని వెంకటేశ్వరరావు, ఝాన్సీ లక్ష్మి గార్ల పుణ్య దంపతులకి గుంటూరు జిల్లా నరసరావుపేటలో జన్మించారు. ఆయన శివాజీ తండ్రి ధాన్యం, పత్తిలు, మినుములు హోల్సేల్గా రైతుల నుంచి కొని అమ్మేవారు. ఈ వ్యాపారం చేసేవారు. ఆయన తండ్రి నరసరావుపేటలోని 10వ తరగతి వరకు చదువుకున్నారు. శివాజీ ఆ తర్వాత ఇంటర్మీడియట్ రఘురామ అయ్య కాలేజీలో చేరి బైపీసీ పూర్తి చేశారు. అయితే పెద్దగా చదువుపై ఆసక్తి ఉండేది కాదు. కానీ తల్లిదండ్రులు చదువుకోవాలని చెప్పడంతో స్కూల్, కాలేజీ విద్య పూర్తి చేశారు. పైగా వారి కుటుంబంలో అందరూ చదువుకున్న వారే. అందుకే శివాజీ కూడా బాగా చదివించాలని ఆయన తండ్రి కోరిక. శివాజీ ఇంటర్ చదువుతున్న సమయంలో ఆయన తండ్రి చేస్తున్న వ్యాపారం పెద్దగా నష్టాలు వచ్చింది. ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇంటర్ కూడా ఫెయిల్ అయ్యారు. శివాజీ సమయంలో మళ్లీ ఫీజు కట్టి చదువుకోవాలన్న డబ్బు లేని పరిస్థితి. ఈ సమయంలో శివాజీ అక్క హైదరాబాద్లో ఉండటంతో అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకుని ఆ డబ్బులతో చదువుకుంటానని తండ్రి చెప్పారు. ఆయన కూడా ఓకే అన్నారు. ఇలా శివాజీ హైదరాబాద్లోని జీడిమెట్ల వచ్చారు. ఆయన అక్క ఇంట్లోనే ఉండేవారు. ఇక్కడే చిన్న కంపెనీలో ఉద్యోగం చేశారు. కొన్ని నెలలు ఒక ఇరాన్ కంపెనీలో కొన్నాళ్లు ఉద్యోగం చేసిన తర్వాత ఆవిడిలో పని చేయడానికి చాలా ఇబ్బంది పడేవారు శివాజీ. కానీ చదువుకోవాలంటే చేతికి డబ్బులు కావాలి. అందుకోసం ఇలా కొన్ని నెలలు పనిచేశారు. ఆయన రోజువారీ తాతయ్య కంపెనీకొచ్చి శివాజీ కష్టాన్ని చూశారు. నువ్వు డిగ్రీ చదివిన దగ్గర నీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తా, ఎందుకు శివాజీలా కష్టపడడంతో ఈ కష్టం ఎందుకు, డిగ్రీ చదువుకుందామని చివరకు గుంటూరు వచ్చి డిగ్రీలో చేరారు. ఆయన 1985లో రామారావు కాలేజీలో BA పూర్తి చేశారు శివాజీ. ఇక తర్వాత ఆయన తండ్రి నువ్వు ఏం చేయాలి అని అనడంతో శివాజీ ఇంగ్లీష్ లిటరేచర్లో చేరారు. అది అర్థం కాక మీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు. ఆయన ఆ తర్వాత ఏదైనా ఉద్యోగం చేసుకుందామని డిగ్రీ సర్టిఫికెట్ హైదరాబాద్ వచ్చేశారు. కానీ ఎవరు ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదు. తర్వాత ఓ కంపెనీలో తక్కువ జీతానికి ఉద్యోగంలో చేరారు శివాజీ. ఈ సమయంలో దూరదర్శన్లో సుబ్బయ్య గారు ఆయనకు పరిచయం అయ్యారు. ఆయనతో నర్సరావుపేట నుంచే పరిచయం ఉంది. ఏదైనా సినిమాలు, సీరియళ్లు అవకాశం ఉంటే చెప్పండి సార్, నాకు చిన్నతనం నుంచి నటన అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాడు శివాజీ. ఈ సమయంలో సుబ్బయ్య గారు విశ్వనాథ్ అని ఆ డైరెక్టర్ని పరిచయం చేశారు శివాజీకి. ఈ సమయంలో శివాజీ ఆయన దగ్గర అసిస్టెంట్గా చేస్తూ ఎడిటింగ్ నేర్చుకున్నారు. తర్వాత దూరదర్శన్లో కాదంబరి కిరణ్ పరిచయం అయ్యారు. ఇలా శివాజీ కిరణ్ మంచి క్లాస్ ఫ్రెండ్స్ అయ్యారు. కిరణ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. శివాజీ కొన్ని నెలల తర్వాత ప్రముఖ దర్శకుడు KS రామారావు గారు వచ్చానని పెడితే అందులో అసిస్టెంట్ ఎడిటర్గా చేరారు. శివాజీ మెలకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత జెమినీ టీవీలో టెక్నికల్ ఎడిటర్గా చేరారు. అక్కడ శివాజీ అంటూ యాక్టివ్గా, సరదాగా ఉండేవారు. ఈ సమయంలో షిండే అనే ఓ ప్రొడ్యూసర్కి ఆయన కామెడీ సీన్స్, మాట తీరు నచ్చింది. ఒకరోజు శివాజీని రూమ్కి పిలిచి నువ్వు యాంకర్గా చేయాలని చెప్పారు. దీంతో శివాజీ ఒక నవ్వు నవ్వి నాకు అవ్వని పని సార్ అన్నాడు. ఎంత కాలం ఇలా ఉంటావు, నీలో మంచి టాలెంట్ ఉంది, నువ్వు యాంకరింగ్ చేసే కొద్ది రోజులు చేస్తే నీకు నమ్మకం ఉంటే కంటిన్యూ చేద్దామని చెప్పడంతో శివాజీ చివరకు ఒప్పుకొని ఓకే అన్నారు. ఇలా శివాజీ జెమినీ టీవీలో యాంకర్గా తన ప్రస్థానం మొదలు పెట్టారు. తర్వాత సీరియల్లో అవకాశం రావడంతో చిన్న రోల్లో నటించారు. ఇక తన ఫోటోలు, పూర్తి డీటెయిల్స్ తీసుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవారు శివాజీ. ఏదైనా సినిమా అవకాశాలు ఉంటే ఇవ్వమని అక్కడ దర్శకులని, స్టాఫ్ని కోరారు. ఈ సమయంలో శివాజీని ఇంకగా చూసిన సురేష్ కృష్ణ గారు మాస్టర్ సినిమాలో శివాజీకి చిన్న రోల్ ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత YVS చౌదరి దర్శకత్వంలో శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమాలో ఓ ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత హీరో వెంకటేష్తో ప్రేమంటే ఇదే రా సినిమాలో కూడా చిన్న అవకాశం వచ్చింది. ఇలా ఇక పొలిటికల్ కామెంట్స్తో శివాజీ మరింత పాపులర్ అయ్యారు.
రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో సమైక్యంగా ఉంచాలని ఉద్యమం జరిగిన అప్పుడు నుంచి శివాజీ రాజకీయ సమస్యలపై గళం విప్పారు. భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా ఉన్న అప్పటికీ రాష్ట్ర విభజన సమయంలో మాజీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానంపై ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష కూడా ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ అన్న టీడీపీకి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి అప్పట్లో ఆయన మద్దతు ఇవ్వడం కూడా ప్రారంభించారు. కోణాల నుంచి రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. శివాజీ సినిమాలకు రాజకీయాలకు దూరమైన శివాజీ సడన్ గా బిగ్ బాస్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఆయన ఆస్తి సుమారు 15 కోట్ల రూపాయలు వరకు ఉంటుందని చెబుతుంటారు. హైదరాబాద్లో సొంత నివాసం, 2 కార్లు ఉన్నాయి. గతంలో శివాజీ రాజకీయాల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. మరి అప్పుడు ఏపీలో ఎన్నికలు రానున్నాయి కాబట్టి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. శివాజీకి ఇది సెకండ్ ఇన్నింగ్స్ని. బిగ్ బాస్ తర్వాత టీవీ సిరీస్ సినిమాలతో మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అనుకుంటున్నాను తెలుస్తోంది. మరి బిగ్ బాస్ హౌస్లో నాటి ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరితే బాగుంటుంది, ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సినిమాలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు కూడా శివాజీనే. ఇలా సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో తనకు ఎన్నో సినిమా అవకాశాలు వస్తాయనుకున్నారు శివాజీ. కానీ ఆయనకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత శివాజీ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు కదాని ఛానల్ వారు ఉద్యోగం నుంచి కూడా తీసేశారు. ఈ సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు గారు స్టార్ కాంటెస్ట్ పెట్టారు. చివరి వరకు పోటీలో నిలిచారు శివాజీ, కానీ ఫైనల్లో ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడి నుంచి ఆయనకు పరిచయాలు కూడా పెరిగాయి. తర్వాత లైఫ్ తిరిగేలా పలు అవకాశాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత వెంటనే బ్యాచ్లర్ ఫిల్మ్ నగర్, బ్రహ్మచారులు సినిమాలు చేశారు. తర్వాత కళాశాల యువరాజు, ప్రియమైన నీకు, లయోలా కాలేజీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఖుషి సినిమాలో బాబు పాత్ర కూడా చేశారు శివాజీ. ఆ తర్వాత రవితేజ, శివాజీ, బ్రహ్మాజీ కలిసి ముగ్గురు హీరోలుగా చిరంజీవులు సినిమాల్లో నటించారు. ఇది కూడా బాగానే ఆడింది. ఆ తర్వాత భార్య సినిమాలో నటించారు. ఇక శివరామరాజు చిత్రంలో తమ్ముడిగా అద్భుతంగా నటించారు. చిరంజీవులు సినిమాలో రవితేజ, శివాజీ, బ్రహ్మాజీ హీరోగా చేసిన సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. కు ఇంద్ర సినిమాలో గిరి పాత్ర నెగిటివ్ రోల్లో అదగొట్టేశారు. ఆ తర్వాత సందడే సందడి, అదృష్టం సినిమా అవకాశాలు వచ్చాయనుకో. ఇక శ్రీకాంత్తో కలిసి ఒట్టేసి చెబుతున్నా సినిమాలో నెగటివ్ రోల్లో ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత మిస్ అమ్మ చిత్రంలో చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే హైలైట్స్ మరోసారి టర్న్ అయిందని చెప్పాలి. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు సినిమాలో రాజేంద్ర ప్రసాద్తో పాటు ఆయన కూడా మరో హీరోగా నటించారు. 2003లో ఈవీవి గారి దర్శకత్వంలో వాడితే అదో టైపు చిత్రంలో కూడా నటించారు. వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. ఆయన స్నేహితుడు ప్రియ నేస్తమ, చంద్రవంశం, మనసుంటే చాలు, స్నేహితులు, ఇంద్రుడు, సందడే సందడి, అదృష్టం, ఆయుధం, మిస్టర్ అండ్ మిసెస్ శైలజ, కృష్ణమూర్తి ఇలా వరుసగా సినిమాలు చేశారు. శివాజీ అమ్మాయి బాగుంది సినిమా చేశారు. ఇది సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం తర్వాత ఆయన వరుసగా తెలుగులో అవకాశాలు వచ్చాయి. స్వరాభిషేకం కొంచెం టచ్లో ఉంటే చెప్తాను, మిస్టర్ ఎర్రబాబు, అదిరిందయ్యా, చంద్రం, రారాజు, సీతారాముడు, స్టేట్ రౌడీ, సత్యభామాని, నవ్వే చాలు, భజంత్రీలు, టాటా బిర్లా, మధ్యలో లైలా వరుసగా హీరోగా అవకాశాలు వచ్చాయి. అయితే ఇందులో కొన్ని ఫ్లాపులు కూడా అయ్యాయి. 2007 నుంచి సపోర్టింగ్ రోల్ కూడా చేసుకుంటూ వచ్చారు. శివాజీ తులసి సత్యమేవ జయతే, జల్సా, మంత్రం, పెళ్లి కాని ప్రసాద్, బ్రహ్మానందం, డ్రామా కంపెనీ, ఇందుమతి, ఆకాశ రామన్న, గోలగోల, నమస్తే నమః, గ్యాంగ్స్టర్, ఆలయం, మా ఆయన, చంటి పిల్లాడు, కుబేరులు, మస్ట్, కౌసల్య, సుప్రజారామ, 1820, లవ్ స్టోరీ, ముగ్గురు డైరీ, ఆకాశ రామన్న, బూచ అమ్మ, బూచోడు దొరకడు, సత్యమేవ జయతే, తాజ్ మహల్. ఇక హీరోగా అయినా పెళ్లి కాని ప్రసాద్, నా గర్ల్ ఫ్రెండ్, బాగా రిచ్, బ్రహ్మలోకం టు యమలోకం, వయా భూలోకం, లోకమే, కొత్తగా, ముగ్గురు, ఏమైంది నాలో, అయ్యారే ఏం బాబు, లడ్డు కావాలా, దాసు తిరిగింది, పవిత్ర, కమలతో నా ప్రయాణం, బూచ అమ్మ, బూచోడు దొరకడు, సీసా, ఇలా హీరోగా కూడా అద్భుతమైన సినిమాలు చేశారు శివాజీ. పలువురు హీరోలకు డబ్బింగ్ కూడా చెప్పారు. తెలుగులో జయం దిల్ సంబరం సినిమాకు నితిన్ కి డబ్బింగ్ చెప్పారు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో యశో సాగర్ కి డబ్బింగ్ చెప్పారు. పిజ్జా సినిమాలో విజయ్ సేతుపతి కూడా డబ్బింగ్ చెప్పారు.
చెప్పారు. 2010 వరకు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని బీజేపీలో చేరారు. తర్వాత టీడీపీలో చేరారు. 2018లో గ్యాంగ్స్టర్ అనే వెబ్ సిరీస్తో కనిపించారాయన. సోలో హీరోగా శివాజీకి తొలి విజయం మిస్సమ్మ 2003లో వచ్చిందనే చెప్పాలి. ఇక ఈ మూవీకి గాను ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్గా శివాజీ నంది అవార్డు కూడా అందుకున్నారు. 2016లో సడన్ గా సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ఆయన ఏపీ విభజనను కలచివేసిందని, సినిమాలు మానేయడానికి అది కూడా ఒక కారణం అని ఓ సందర్భంలో అన్నారు.